జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. నీ అందం నీ భర్తకే. రహస్య ప్రదేశంలో నువ్వు నీ భర్త ఏకాంతంగా ఉన్న ప్రదేశంలో మాత్రమే నీ శరీర అవయవాలు వాళ్ళకి కనిపించే విధంగా ఉండాలి. కానీ నువ్వు బయటకు వచ్చినప్పుడు నీ నడుము కూడా కనపడకుండా వస్త్ర అలంకరణ చేసుకోవడానికి వీలు పడదంటారా? అమ్మా చెప్పండి. కానీ చేసుకుంటున్నారండి. శారీ కట్టుకుంటే ఎంత దరిద్రంగా కట్టుకుంటారు కొంతమంది, మనకు తెలుసు. కట్టొచ్చాలుగా గుర్తుపెట్టుకోండి, అది చాలా ప్రమాదం, అది చాలా ప్రమాదం. ఎదుటి వాళ్ళకి మోహాన్ని పుట్టించే విధంగా నీ అలంకరణ ఉండడానికి వీల్లేదు. నువ్వు పొందిగ్గా కట్టుకో. నువ్వు ఎలాగైనా నిండుగా. ఇప్పుడు శారీ ఎందుకు కట్టుకుంటున్నారు? నిండుగా కట్టుకోవడానికి. కానీ శారీ దరిద్రంగానూ కట్టుకోవచ్చు, నిండుగా కూడా. నిండుగా కట్టుకున్న వాళ్ళని చూసినప్పుడు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది కదండి. దరిద్రంగా కట్టుకుంటే వాళ్ళు చూసే చూపు కూడా వేరేగా ఉంటుంది కదా. ఉండదా? బాగా ఆలోచించండి. ఆత్మీయ జీవితంలో మన అలంకరణ మన ఆత్మీయతను సూచిస్తుంది. ఏం సూచిస్తుందండి? మన ఆత్మీయతను సూచిస్తుంది. ఎస్తేరుని చూసిన వాళ్ళందరికీ ఏం పుట్టిందండి? దయ పుట్టింది. అందుకనే ఆశ్వర్యేష్ కూడా అబ్బా భార్య అంటే ఇలా ఉండాలా అనుకున్నాడు. ఎవరు? ఆశ్వర్యేష్. నేను చూసినప్పుడు నీ భర్త అనుకోవాలి, భార్య అంటే ఇలా ఉండాలి, ఎలాంటి భార్య దొరికినప్పుడు అదృష్టవంతుని అని అనుకోవాలి. దొరికింది గయ్యాలుగా మొహం అనుకోకూడదు. నీకు అర్థమైందా? అంటే నీ అలంకరణ దరిద్రంగా ఉంటే అవమానం ఎవరికో తెలుసా? నీకు కాదు, నీ భర్తకు. ఒరే ఆడి పెళ్ళం వస్తుందిరా, అది దాని వస్త్ర అలంకరణ దరిద్రం ప్రార్థనకి వెళ్ళిపోద్దంట. కామెంట్ చేస్తారా చేయరా? బైబిల్లో ఏముందో తెలుసా? ఒక మాట చదువుతారు రండి. సామెతల గ్రంథం నుంచి, సామెతల గ్రంథము చివరి అధ్యాయంలోకి వచ్చేద్దాం ఒకసారి. ఇరవై 31వ అధ్యాయము 23వ వాక్యం చదవండి ఒకసారి. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవని యొద్ద పేరుగొనిన వాడై. చాలండి. ఎవరు ఆమె అంటే? ఎవరు ఆమె అంటే? ఎవరు? స్టార్టింగ్లో ఉంది, ఏముంది? గుణవతి అయిన భార్య. ఆమె గురించి ఈ మాటలన్నీ రాయబడ్డాయి. ఎక్కడి నుంచి ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? సొలొమోను గారికి సొలొమోను తల్లి చెప్తుంది. లెమూయేలు అంటే సొలొమోను గారి ఆమె తల్లి చెప్తుంది. ఏమని అంటే, నాయన చూడు అని చెప్పి, గుణవతి అని అంటే 10వ వచనం నుండి ఇవన్నీ కూడా ఈ స్త్రీలకు వర్తిస్తాయి. ఏ స్త్రీలకి? గట్టిగా చెప్పండి. ఏముందో చదవండి ఒకసారి నేను చెప్తాను. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టి ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి, ఆమె యందు నమ్మికించును, అతని లాభ ప్రాప్తికి. చాలు. ఏమనుంది ఇక్కడ? అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఎలాంటిదంట? ఎవరామె? గుణవతి అయిన పనికిమాలి స్త్రీయా? ఎవరండి? గుణవతి ఎలా ఉంటుందంటే అమూల్యం. అంటే రేర్గా దొరుకుతారు అలాంటి వాళ్ళు. ఎలా దొరుకుతారండి? రేర్గా. ఆమె పెనిమిటి ఆమె యందు ఏముంచుతాడంట? నా భార్య మంచిదిరా అనే నమ్మకం అతనిలో కలుగుద్దంట. ఎందుకో తెలుసా? ఆమె గుణం అలాంటిది. ఆమె గుణం కిందే ఉంది. అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు అంటే అర్థమైంది తెలుసా?
ఏంటండి? పాడు చేయదని అర్థం. ఏం చేయదంట అంటే అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదంట. అంటే అర్థం ఏంటి? అడ్డమైన ఖర్చులు చేయదని అర్థం. ఏ ఖర్చులు చేయదు? కొంతమంది సోకులకి వీటికి భర్తను ముంచేసేవాళ్ళు. నువ్వు ఎలా సంపాదిస్తావు నాకు అనవసరం, నేను కావాల్సింది కొనాలంతే అంటారు కొంతమంది. ఎవరు చెప్పండి? జేబుకి చిల్లెట్టేది భార్యలో ఉంటారు కొంతమంది. భర్త ఇష్టంతో కొనాలా, నీకు కొనాలి, నువ్వు ఇది ధరిస్తే చూడాలని వాడికి ముచ్చట పుట్టాలా భర్తకి. అంతేగాని ఆ జేబుకి చిల్లెట్టిలా నువ్వు ఉండకూడదు. అంటే అదిగోను ఇదిగోను, అసలు నీకు అది సూట్ అయి సావదు, అయినా అది కావాలంట. అది కావాలంటే ఆడి తేవాలా. తెచ్చిన తర్వాత ఏమైంది అంటే ఆ లాభ ప్రాప్తికి ఏం కలుగుతుంది అక్కడ అంటే భర్త యొక్క ధనాన్ని బట్టి, భర్త సంపాదన బట్టి ఖర్చు పెట్టే స్త్రీలు ఉంటారే వాళ్ళు గుణవంతులు. యవన కాలంలో ఉన్న పిల్లల తండ్రి సంపాదన బట్టి ఖర్చు పెడతారే వాళ్ళు గుణవంతులు. మీకు అర్థమైందా? పెళ్ళికి ముందు తల్లిదండ్రులు ముంచకుండా ఉన్న స్త్రీ పెళ్ళైన తర్వాత భర్తను కూడా ముంచదు. తల్లిదండ్రులే ముంచి వచ్చిందంటే చెప్పండి, భర్తను ఇంకా ముంచేది. ఎందుకని కనిపెంచిన తల్లిదండ్రులే ముంచేసి వచ్చింది అమ్మగారు. నిన్నేం చేద్దే, నిలుడా ముంచేద్ది, ఇంకా మామూలుగా ఉండదు. అలాంటి స్త్రీ రాసి పెట్టింది ఏం చేస్తానులేండి, ఎవడన్నా తెచ్చి మొహం మీద రాసివాడది ఈ పనికి మాలిందని. ఆడ బలి అందంగా ఉందండి పెళ్లి చూపుల్లో, అమ్మాయినే చేసుకుంటా, తర్వాత తెలుస్తుంది నీకు సరదా. అప్పుడు అందుకే చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు పెద్దవాళ్ళు అనుభవం వచ్చిన వాళ్ళు ఏమంటారు తెలుసా, అందం కూడేంట్రా, మంచిగా అమ్మాయి కావాలా అని డైలాగులు ఎందుకు కొడతారు? ఎక్స్పీరియన్స్తో చెప్తారు ఆ మాటలు. నిజం. ఎందుకని అంతకుముందు అలాగే తెచ్చుకున్నారు, అయిపోయింది ఇప్పుడు. అందుకని ఇప్పుడు అంత కూడెట్టదమ్మా అని ఎందుకు డైలాగ్ చేస్తారు? అది అనుభవంతో, ఊరికినే చెప్పరు, అది నేను మెప్పించడానికి కూడా చెప్పరు. ఎందుకంటే వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అలా ఉంటుంది. అందగాడని మీ బాబుని చేసుకున్నా, ఏం చేశాడు నాకు అని అంటది రేపు పొద్దున్న. అవునా కాదా? గుర్తుపెట్టుకోండి. అందుకే ఆమె అతని లాభ ప్రాప్తికి ఏమి కలగదంట? ఏం కలగదు? ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడేమియు. అంటే భర్తకి ఏం చేస్తుంది ఆమె? కీడే చేద్దా అన్నారు కొంతమంది, మీరు అదే చేస్తున్నారు. ఏం చేస్తుందట? మేలే. అంటే గుణవతి అయిన స్త్రీ ఏం చేస్తుంది తెలుసా? భర్త మేలు కోరుతుంది, భర్త కష్టంలో పాలు పంపులు పొందుతుంది, నేనున్నానండి అనే ధైర్యాన్ని ఇస్తుంది. ఆర్థిక సమస్యల్లో కూడా నలిగిపోతున్నా సరే భర్తకు ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని, తను వెన్నె మొక్కలాగా నిలబడుతుంది భార్య. అంతేగాని ఎందుకు నువ్వు నీ లైఫ్లో సంపాదించవు, నువ్వు నేను చేసుకున్నాను చూడు, నా దరిద్రం అది. అదే స్త్రీ చెప్పాలి గట్టిగా చెప్పండి. పాపం కొంతమందికి ఎందుకో లోపల నుంచి స్వరం బయటికి ఎందుకు రావట్లేదు. సరే, విషయం ఏంటంటే భర్తకి ఏం చేస్తుందట? మేలే. భర్త ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపణ చేసే భార్యలు లేరా? వాళ్ళ క్యారెక్టర్ని బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి లేరా? ఒకళ్ళు చూడండి, కొంచెం మాట్లాడితే రోడ్డు మీదే ఉంటారు వీళ్ళు. ఇప్పుడు భార్యాభర్తలు ఎక్కడ మాట్లాడుకోవాలా? ఎక్కడ మాట్లాడాలండి? ఒక ఆమె ఉంటుంది, ఆవిడ మాట్లాడిందంటే లోపల మాట్లాడదు, రోడ్డు మీదే మాట్లాడుతుంది. రోడ్డు మీద మాట్లాడి అదేం దరిద్రం? నీ కుటుంబ గౌరవాన్ని, నీ భర్త గౌరవాన్ని, నీ అత్తింటి గౌరవాన్ని, ఆఖరికి నీ పుట్టింటి గౌరవాన్ని కూడా ఎక్కడ తీస్తున్నావు తెలుసా? వీళ్ళ అమ్మ బాబాలకు పెంచారు అంటారనరా. అత్తింటి గౌరవాన్ని తీస్తున్నావు, భర్త గౌరవాన్ని తీస్తున్నావు, పుట్టింటి గౌరవాన్ని తీసేస్తున్నావు. సమస్యలు రాక మానవు, కానీ ఆ సమస్యలను సమర్థించుకునే తత్వం భార్యలో ఉండాలా. ఎందుకంటే సహజంగా అంటారు, సహించే గుణం ఎవరిలో ఉంటుంది? ఎలా ఉంటుందండి? ఎవరిలో ఉంటుంది? ఇప్పుడు హైందవ ధర్మం ప్రకారం మనం రక్షణ పొందక ముందు కూడా ఒక కాన్సెప్ట్ చెప్తారు, స్త్రీకి భూదేవుకున్నంత ఓర్పు ఉండాలి అని లోకంలో అంటారు కదా, ఒక సామెత అంటారనరా. అంటే సహించే తత్వం, ఓర్చుకునే తత్వం ఎవరిలో ఉండాలా? ఇప్పుడు అది పురుషులకు వస్తుంది. నిజమే కదా? ఎందుకని? పైకెక్కి డ్యాన్స్ మీరు చేస్తున్నారు, నిజమే కదా? బాగా ఆలోచించండి. మేలు చేసేదే గుణవతి, కీడు చేసేది గుణవతి మాత్రం. చూడండి, అంటే ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, మీరు గుణవంతులో కాదు, మీరే ఇన్నర్లుగా డిసైడ్ చేసుకోండి. నేను పనికి మళ్ళీ దాన్నే అని మనసులో అనుకో, లేదు నేను గుణవంతురాలే అది మనసులో అనుకో. కానీ నీ మనసుకు తెలుసు కదా, మేలు చేసేది భార్య, కీడు చేసేది పనికి మాలింది.
అంటే చూడండి, తను ఎప్పుడూ కీడు చేయదు, భర్త మేలే కోరుతుంది. ఈ రోజుల్లో చాలామంది వాళ్ళు చేస్తున్న పనికిమాలిన పనులను బట్టి భర్తలు ఆత్మహత్య చేసుకోవట్లేదా? కారణం ఏంటి అని అంటే, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఏటీఎంలో కూడా సెక్యూరిటీ గార్డ్ చేసేవాడు. మొత్తం మీద ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఇద్దరు కలిసి వేరే ప్రాంతం వెళ్ళిపోయారు, వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అంతకుముందు డైలాగ్ ఏంటంటే, నీకోసం నా ప్రాణమైన. ఈ డైలాగ్ ఎంత చెప్తారండి, అసలు బోరు కొట్టదంటే నాకు అర్థం కాదు. సరే మొత్తం మీద వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఒక 4 నెలలు బాగున్నారండి. ఎన్ని నెలలు? 4 నెలల తర్వాత మరి పట్టుకెళ్ళిన డబ్బులు అయిపోతాయి కదా. అమ్మాయి ఏమో డబ్బున్న అమ్మాయి, క్యాస్ట్ కూడా ఇంటర్ క్యాస్ట్ చేసుకున్నారు వాళ్ళు. వీళ్ళు బాగా రిచ్ ఫ్యామిలీ అమ్మాయి, వీడేమో బాగా పూర్ ఫ్యామిలీ. మరి ఈ అమ్మాయి నాగలో డబ్బు పట్టుకుని వచ్చేసింది. నేను అనుకుంటాను, 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు కన్ని పెంచి పోషించిన తల్లిదండ్రులే మోసం చేసి వచ్చింది నీతో ఉంటుందా? 4 నెలలు అయింది, ఉన్న డబ్బులు అయిపోయిన తర్వాత అక్కడ ఒక ఫ్రెండ్ ఉంటాడికి ఫోన్ చేసి, అరే నాకు కొంచెం డబ్బులు అవసరం అంటే ఆడు అప్పుడప్పుడు రావడం, డబ్బులు ఇవ్వడం. అక్కడైతే జాబ్ చేస్తున్నాడు, వెళ్తూ ఉంటే నెమ్మదిగా ఈడేదో పని చూసుకుంటా ఈడికి ఒక పని కుదిర్చిన తర్వాత ఆడికంటే ఈడు బెటర్ అనుకున్నాడు, డబ్బులు ఇచ్చి ఓడితే సెటప్ అయిపోయింది. నేను సరదాగా చెప్పట్లేదు, ఊరి పేరు కూడా చెప్పగలను, కానీ అది సభ్యత నాకు అడ్డు వస్తుంది కాబట్టి నేను చెప్పను. కానీ నిజంగా జరిగిన వాస్తవం ఆలోచించండి. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఆడితో అటు వెళ్ళిపోతే వీడు ఆల్మోస్ట్ చచ్చిపోదాం అనుకునే స్థాయికి వెళ్ళిపోయి 1 సంవత్సరానికి కానీ వాడు మనిషి అవ్వాలి. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు, దేవుని కృపను బట్టి వాళ్ళు ఊరు వచ్చేసాడు, పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు మళ్ళీ కలిగారు వాడికి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మరి నిజమైన ప్రేమ అయితే నమ్మకం ఉంటుంది కదండి. నేను ప్రేమించానని అందరిని వదిలిచ్చిన అమ్మాయి చచ్చి వరకు అతనితో ఉండాలి కదా, వెళ్ళిపోయింది. దేనికోసం? ఈ రోజులో డబ్బు ఉంటే ప్రేమ మన కాళ్ళ దగ్గరకు వస్తుంది. అందుకే అవనస్తులు నేను ఏం చెప్తాను తెలుసా, రే నువ్వు తల్లిదండ్రులు చెప్పినట్టు విని యవ్వన కాలంలో చదువుకుని ఉద్యోగాన్ని సంపాదించే ఏ అమ్మాయినా నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. అమ్మాయిలు అయితే నువ్వు గుణవంతురాలు అయితే, తల్లిదండ్రులు చెప్పినట్టు వింటి నువ్వు బుద్ధిగా ఉంటే, ఏ అబ్బాయినా నీలాంటి అమ్మాయి కోసం పరుగున కాళ్ళ దగ్గరకు వస్తాడు. అంతేగాని చదువుని తగలేసి వెచ్చలవిడిగా తిరిగి క్యారెక్టర్ను పాడు చేసుకుంటే తర్వాత జరిగేది ఏంటో తెలుసా? ఇలా కూర్చుని ఏడ్చే రోజులు వస్తాయి. చచ్చిపోవడానికి వెళ్ళిపోయాడండి, ఎంత దారుణమైన విషయం. మొత్తం మీద ఎవరు ఆపితే బ్రతికాడు, చాలా కాలం మనిషి అవ్వాలి. ఎంతలా ఉండేవాడు సన్నగా మారిపోయాడండి ఆ అమ్మాయి ఎఫెక్ట్కి. అలాగని అందరూ అబ్బాయిలే చీట్ చేస్తారని నేను చెప్తానా? అమ్మాయిలే చీట్ చేస్తారని చెప్తున్నానా? అబ్బాయిలు కూడా ఉంటారుగా. అబ్బాయిలు కొంతమంది ఒకే టైంలో 2-3 లవ్ చేసే మహానుభావులు కూడా ఉన్నారు లేరా? అక్కడ ఆమె లవ్ చేస్తారు, ఇక్కడ ఈమె లవ్ చేస్తారు, ఇక్కడ ఈమె లవ్ చేస్తాడు. వాళ్ళని చీట్ చేసి నిజాయితీగా ప్రేమించి అమ్మాయిలు మోసం చేసిన అబ్బాయిలు లేరా? అలా ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారంట. కడుపు చేసి వదిలేసిన వాళ్ళు లేరా? అబ్బాయి అయినా అమ్మాయి అయినా మోసగించే వాళ్ళు ఉంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎప్పటికీ ఆత్మీయులు కాదు. సరే, మేలే చేస్తుందట. ఇంకేముందో తెలుసా? ఆమె గొర్రెబొచ్చును అవిసెనారును వెదుకును, తన చేతులార వాటితో పని చేయను. వర్తకపు వాడల దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారం తెచ్చును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. తన పని కత్తులకు బత్తెము ఏర్పరిచిన. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొనును. తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవించే తెలుసుకొనును. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటని చేత పట్టుకున్న తన వ్రేళ్లతో కదురు పట్టుకుని వడుకును. దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకుని ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. అంటే అర్థమైంది తెలుసా? ఇంత చూస్తే ఈ వచనంలో ఏమని ఉందనంటే, గుణవతి అనే భార్య ఏం చేస్తుంది తెలుసా? కష్టపడి పని చేస్తుందంట. ఏం చేస్తుందండి? ఇంటి వారికి ఏం సిద్ధపరుస్తుంది చెప్పండి గట్టిగా? ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. అంటే దూరం నుంచి వాడల నుండి ఆహారం వచ్చినట్లుగా తన కూడా కుటుంబస్తులకి ఆహారాన్ని సిద్ధపరుస్తుందట. ఏం సిద్ధపరుస్తుందండి? ఇదేంటి మీరు కూడా ఆహారం సిద్ధపరుస్తున్నారుగా, మరి పెద్ద విశేషం ఏముంది అనుకుంటున్నారు కదా? కొంతమంది సిద్ధపరచరండి, తెచ్చేసుకో. ఎక్కడి నుంచి తెచ్చి ఫ్రైడ్ రైస్ ప్యాకెట్ తే, రేపు పొద్దున బిర్యానీ ప్యాకెట్ తే, ఎల్లుండ కర్రీతే, తర్వాత సాంబార్ ప్యాకెట్ తే, పొద్దున్న ఇడ్లీతే. ఇంకా నువ్వేం చేస్తావు? పంది పిల్లలా తిని కూర్చుంటావా? గుణవతి అయిన భార్య అలా చేస్తుందా?
అంటే ఎప్పుడైనా సహజం అండి. నేను ఎప్పుడైనా తెచ్చేవాళ్ళ గురించి మాట్లాడలా. కొన్నిసార్లు భార్యలు బలహీనంగా ఉంటారు, ఆరోగ్యం బాగాలేని పరిస్థితులు ఉంటాయి, బట్టలు ఉతికి అలసిపోయే సందర్భంలో ఒకవేళ చేయలేని పరిస్థితులు ఉంటాయి. ఆ టైం గురించి నేను మాట్లాడలా. ఎప్పుడో నెలలో 1 సారో 2 సార్లు 3 సార్లు 4 సార్లు పర్వాలా, కానీ వారంలో 4 సార్లు బయట నుంచి తెప్పించుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. లేరు అలాంటి వాళ్ళు? ఇంటి వారికి ఏం సిద్ధపరిస్తుందట? చేతులతో ఎలా పనిచేస్తుందట? కష్టపడి పనిచేస్తుందట. వ్యాపార లాభము అనుభవించే తెలుసుకుంటుందంట. ఎలా తెలుసుకుంటుందండి అంటే, ఒక రకంగా చెప్పాలంటే వ్యాపార మెలకువల్లో స్త్రీలకే ఎక్కువగా అనుభవం ఉంటుంది. ఎవరికి ఉంటుందండి? ఎలాంటి వాళ్ళకి? ఎవరికండి? పాయింట్ మర్చిపోవద్దు, అర్థమైందా? సో ఆమె ఏం చేస్తుందంటే, రాత్రి వేళ కూడా ఆమె దీపం ఏం చేయదంట అంటే చేతులతో పని చేస్తుంది, నడువును బలపరుచుకుంటుంది, కుటుంబానికి పని చేస్తుంది. గుణవతి అనే భార్య ఏం చేస్తుంది తెలుసా? కుటుంబంలో కష్టపడి పని చేస్తుంది. ఎలా పని చేస్తుంది అంటే, కొంతమంది కష్టపడి పని చేయరు. ఏం కష్టపడుతున్నావు? వాషింగ్ మిషన్ ఉంది, మిక్సీ ఉంది, కుక్కర్ ఉంది, గట్టిగా చెప్పాలా, కుక్కర్ ఉంది. బ్రదర్స్ నవ్వుతున్నారు పాపం, ఇంటి దగ్గర కొంతమందికి ఆ ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది. కుక్కర్ ఉంది, ఇంకేంటన్నా పాత్రలతో కూడా వచ్చేసినాయి అంట. ఇవన్నీ ఉన్నాయి. ఇంక నువ్వు ఎక్కడ కష్టపడుతున్నావు? మళ్ళీ దీనికే పొద్దున్న నుంచి అలసిపోతున్నాను, నా బాధ వీడికి తిరగట్లేదు. ఏంటి వాషింగ్ మెషిన్లో వేసి అలసిపోయావమ్మా? గ్రైండర్లో రుబ్బి అలసిపోయావా? రుబ్బు రోల మీద రుబ్బాలా, అది వదిలేశారు, వీళ్ళు రుబ్బు రోళ్ళు అవుతున్నారు. నిజం ఇది. అలా కష్టపడి పని చేయాలా. ఎలా పని చేయాలా? గట్టిగా చెప్పండి. అంతే. మన వెనక తరాలకు వెళ్తే వాళ్ళు చాలా స్లిమ్గా ఉండేవారు. ఎలా ఉండేవారండి? ఏ వయసు వచ్చినా స్లిమ్గా ఉండేవారు. మనం డ్రమ్ముల్లాగా అయిపోతున్నాం అంటే అర్థం ఏంటంటే, డ్రమ్ములో కూడా ట్యాప్ నీళ్ళు పట్టుకుంటున్నావు. నువ్వు ఎక్కడికి వదులుతున్నావు? బిన్నులతో ఏమైనా నీళ్ళు తెస్తున్నావా? మోస్తున్నావా? కుళాయి దగ్గర నుంచి, ట్యాప్ దగ్గర నుంచి ఏం తెస్తున్నావా? కనీసం బాత్రూంలో కూడా ఉంది నీకు ట్యాప్, వంట రూమ్లో ట్యాప్, షింక్ దగ్గర ట్యాప్ లేకపోతే పాత్రలు కడగో, ఏంతేనే కడుగుతా. అవి కంపు కొట్టి అలా పడేసినా సరే ఉంటావు. కానీ అంటే అర్థం ఏంటి? కష్టపడి పని చేయట్లే ఈ దినాన్న. ఎలా పని చేయట్లా? కష్టపడి పని చేయాలా. కష్టపడి పని చేసిన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. బట్టలు ఉతుక్కో, పిల్లల బట్టలు ఉతుక్కో, ఇంట్లో పాత్రలు కడుగు, వంటలు సక్రమంగా చేయి. ఏదో చేసామన్నట్టు చేయకూడదు. భర్తకు బిడ్డలకు కావాల్సిన చక్కగా సమకూర్చిపెట్టాలా. భర్తలు కూడా ఏం చేయాలి? కావాల్సినవన్నీ తెచ్చిపెట్టాలా. భార్యలు ఏం చేయాలా? ఇంకా కింద ఏముంది తెలుసా? ఆమె రాత్రి వేళ కూడా ఆమె దీపం ఏమవుదంట అంటే అర్థం ఏంటి? రాత్రి వేళ కూడా ఆమె దీపం ఏం చేయదంట? గట్టిగా చెప్పండి. అంటే అర్థమేంటి తెలుసా? కరెంటు పోయినా సరే నువ్వు ఎలర్ట్గా ఉన్నావు, కరెక్ట్గా లైటు అలా పెట్టగానే కరెంటు పోయినా తడివేసుకుంటారు కొంతమంది. ఎక్కడ అంటే అర్థం ఏంటి? అంత బాగా సర్దుకున్నాను, నువ్వు పెట్టిన వస్తువు ఎక్కడ తగలడిందో నీకే తెలియట్లా. అంటే అర్థమైంది తెలుసా? రాత్రి వేళ కూడా ఆమె అంత ఎలక్ట్గా ఉంటుంది దీపాన్ని వెలిగించే విషయంలో. ఎక్కడ ఒకవేళ కరెంటు పోయినా సిద్ధపరుచుకునే విషయాల్లో ఆమె ఎలక్ట్గా ఉంటుంది. ఎవరో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏ భార్య అమ్మాయినా సరే, ఒకవేళ వివాహం కాని అమ్మాయి అయినా సరే, తల్లిదండ్రుల ఇంట్లో అలా ఉండాలి. తల్లికి సహకారిగా, తండ్రికి సహకారిగా ఉండాలి. నేను చదువుతున్నా, వేసవకాల సెలవులు కదా, ఇంట్లో పందిలా తినేసి కూర్చోకపోతే తల్లిదండ్రులకు సాయం చేయొచ్చు కదా, చేయరు. అంటే ఈ పనికి మాలతనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? ఎక్కడ స్టార్ట్ అవుద్ది? ఆడు అనుకుంటాడు, ఎవడు దొరుకుతాడు మహానుభావుడు మా అల్లుడు అనుకుంటాడు. ఎందుకని? ఈ పనికి మాలిన దాన్ని నేనే భరించలేకపోతున్నా తండ్రిని, ఎవరి తోడికి అంటగట్టేద్దాంలో అనుకుంటాడు. ఏం చేస్తాడు మరి? అవునా కాదా? అంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? యవ్వన ప్రాయం నుంచి. నేను మళ్ళీ చెప్తున్నా, తల్లిదండ్రులు మీ అబ్బాయికైనా మీ అమ్మాయికైనా పనులు నేర్పండి, పంపించండి షాప్ దగ్గరికి, వారికి బాధ్యతలు అలవాటు చేయండి, వాటర్ తేవడం నేర్పండి, ఇంట్లో పనులు చేయడం నేర్పండి. ఆడపిల్లలైతే ఆడపిల్లలకి వంటలు నేర్పండి. మీరు వంటలు నేర్పడం, ఆడేం చేస్తాడు? స్విగ్గీ జొమాటో ఆర్డర్లు ఇచ్చుకోవడం ఆడు. ఎందుకని? ఏమన్నా అంటే ఏమేసి ఏం తగలెట్టేద్దో తెలీదు. ఆ ఉప్పుకి బదులు ఏ కడుపు నొప్పి చోట వేసి చచ్చూరుకుంటాడు వీడు. ఎందుకు వచ్చినాడు? మళ్ళీ ఆ వంట చేసిన తర్వాత ఏవండి ఎలా ఉందండి అంటాడు. కాదన్నాడు, చచ్చాడు వీడు. నా వంట ఎందుకు నచ్చుద్ది మీకు?
అండేదాడికి ఇంకా ఆడికి బీపీ వచ్చేది. ఎందుకు వచ్చిన గొడవ అని, అబ్బా అది ఎంత వరస్ట్గా ఉన్న, అబ్బా బంగారం ఏం చేసావు బంగారం, పక్కకి వెళ్ళి అనుకుంటాడు వాంతులు అయిపోతాడు. పనికి మాలిందా, మా అత్త పనికి మాలింది, దీనికి కనీసం వంట కూడా నేర్పలేదు అనుకుంటారు. అనుకోరా? అంటే ఎందుకు ఈ మాట చేత? అబ్బాయికైనా సరే, అబ్బాయికైనా పని నేర్పాలొద్దా? మీ అబ్బాయికైనా అమ్మాయికైనా ఏం నేర్పాలా? పనులు నేర్పండి, వాటర్ తేవడం నేర్పండి, ఇల్లు శుభ్రం చేయడం నేర్పండి, బట్టలు మడత పెట్టడం నేర్పండి, ఆడపిల్లలకైతే వంట చేయడం నేర్పించండి. చిన్ననాటి నుంచి అలవాటు చేయకపోతే కొంతమంది అంటారు, మాకు ఒక్కదానొక్క కొడుకండి, ఒక్కగానొక్క అమ్మాయి అండి, గారాబం అండి. గారాబం చేస్తే కుదరదు. ఆ గారాబం రేపొద్దున్న నీకు చెడ్డ పేరు. పెళ్ళైన తర్వాత ఏమంట తెలుసా, మా ఆయన్ని మా అత్త మా మామ సరిగా పెంచలే, పనికి మళ్ళీ వీడికి ఏ పని చేత కాదు అంటదా? కాబట్టి అబ్బాయికైనా పని నేర్పాలా, అమ్మాయికైనా నేర్పాలా. అమ్మాయిలు అయితే ప్రాముఖ్యం వంట నేర్పాలండి. ఏం నేర్పాలా? గారాబం అండి. మా అమ్మాయికి అసలు వంట రూమ్ ఎక్కడుందో కూడా తెలియదు, మరి ఇంకెంత పనికి మాలింది. చదువుకుంటే వంట చేయరా? చేయాల వద్దా? కష్టపడి ఏం చేయాలట? పని చేయాలి. అందుకే స్త్రీలు ఏం చేయాలి తెలుసా? ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ అమర్చే బాధ్యత ఎవరిదే? స్త్రీలదే. నువ్వు ఎక్కడ సమకూర్చాలో అక్కడే. నువ్వు చేయి పెడితే ఆ వస్తువు దొరకాల. కొంతమంది గజిబిజి బ్యాచ్ ఉంటారు, ఎక్కడ పడేసామో తెలియదు, సమయం వచ్చినప్పుడు ఎతికేస్తూ ఉంటారు, మొత్తం పెంట చేస్తారు. కొంతమంది చేయొచ్చా? కాబట్టి ఈ బ్యాచ్ ఏ బ్యాచ్? సరే కిందకి రండి. 20వ వచనం, దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు అంటే అర్థమైంది తెలుసా? అడుక్కుని వాళ్ళకి ముద్దేహారు ఎప్పుడన్నా, చేయి కాళ్ళలేదు ఎలా అంటే కొంతమంది అంత ఖాళీ లేకుండా ఏం చేస్తున్నామమ్మా, గట్టి పట్టుకున్నానండి. టీవీ గట్టి ఎక్కడ పట్టుకుంటున్నారులే, టీవీ రిమోటు చెప్పండి, అవే పట్టుకున్నా. గట్లు పట్టుకునే కాలం పోయింది సార్. మరేం పట్టుకునే రోజులు వచ్చినాయి? టీవీ రిమోట్లు, ఫోన్లు పట్టుకునే రోజులు వచ్చినాయి. కానీ ఏం చేస్తుందంటే ఈమె దీనులకు ఏం చేస్తుందట? గట్టిగా చెప్పండి. అంటే దీనులకు కూడా సహాయం చేస్తుంది. దరిద్రులకు తన చేతులు అంటే పేదవారికి సహాయం చేస్తుందండి. ఎవరికి సహాయం చేస్తుంది? ఇప్పుడు చూడండి, తన ఇంటి వారందరికీ చలి తగులునని భయపడదంట. ఏం చేయదంట? చలి తగులుతుందని భయపడదు. అంటే ఎందుకు భయపడదు? ఎందుకు కావాలంటే చలికాలంలో దానికి కావాల్సిన రగ్గులు, దానికి కావాల్సిన దుప్పట్లు అన్నీ ఉతికి నీట్గా స్వెటర్స్తో సహా ఉతికి సెట్ చేసి ఉంచింది. కాబట్టి ఎంత వేసవకాలం వచ్చినా వాళ్ళు వేసుకుంటారు, నాకు భయం లేదు అనుకుంటారు. కొంతమంది వర్షాకాలం మిగతా కాలాలన్నీ కూడా అవి చెత్తబొట్టులో పాడేసి శీతాకాలం రాత్రి చలేసిందంటే అప్పుడు గబగబా ఆ దుమ్మంతా బయటికి లాగి అప్పుడు హడావిడిగా క్లీన్ చేసి పట్టుకొచ్చేస్తారు. అంటే శీతాకాలం వచ్చిన టెన్షనా కాదా? అంటే ముందుగా అంటే వర్షాకాలంలోనూ వేసవకాలం నువ్వేం చేయాలంటే అవన్నీ సిద్ధపరచుకొని నీట్గా చేసేసి అలమార్లోనో బీరువాలోనో షెల్ఫ్లో నీట్గా సర్దుకుని ఉంటారా కొంతమంది? శీతాకాలం అయిపోయిందిగా వచ్చాక చూసుకుందాం అనుకునే బ్యాచ్ లేరా? కానీ గుణవత్తులు అలా ఉండరట. ఇంకా విచిత్రం ఏంటంటే ఆమె పెనిమిటి ఎవరితో కూర్చుంటాడంట? దేశపు పెద్దలతో గవని యొద్ద పేరుగొనిన వాడై ఉంటాడంట. అంటే చూడండి, గుణవతి అయిన భార్య దొరికితే అతనికి సమాజంలో ఏం దొరుకుద్దట? గౌరవం దొరికింది. దేశపు పెద్దలతో కూర్చుంటాడు, గవిన దగ్గర పేర్లు వస్తుందంట. అంటే ఊరి గవిన దగ్గర కూడా నీ భర్త గురించి మాట్లాడతారు. ఎందుకో తెలుసా? ఆమె భార్యను బట్టి కుటుంబ రూపురేఖలు మారిపోయినీరా, ఆ కుటుంబంలో అమ్మాయి అడుగు పెట్టిన తర్వాత వాళ్ళ స్థితిగతులే మారిపోయినీరా అని చెప్పుకోగలిగే ఆ స్థాయిలో అమ్మాయి ఉండాలి. అంతేగాని అది వచ్చిన తర్వాత కుటుంబం సర్వనాశనం అయిపోయిందిరా ఉండాలా? ఒక్కొక్కరు కుటుంబంలో అడుగు పెడితే కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుతారండి. ఈ మోడర్న్ యుగంలో కాంప్రమైజ్ అవ్వట్లా. ఏమవట్లేదండి? ఈ రోజున నేను మళ్ళీ చెప్తున్నా, అందరూ సమానమే, భార్య సమానమే, భర్త సమానమే, ఎవరు ఎక్కువ అని నేను ఎవరిని సమర్థించట్లే. కానీ ఇరువురిలో కూడా భార్యకి కొంచెం సహనం ఎక్కువగా ఉండాలొద్దా? ఖచ్చితంగా ఉండాలా. ఎందుకంటే అది ఆత్మీయ లక్షణం, గుణవంతుల లక్షణం. నీ క్యారెక్టర్ ఎప్పుడైతే బాగుంటుందో ఊరి పెద్దలు కూడా నీ గురించి మాట్లాడుకుంటారు. పలానోడు భార్యరా నిప్పు కణికలాగా ఉంటుంది అని చెప్పుకోవాలి. అంతేగాని నీ గురించి చెప్పినప్పుడు నీ క్యారెక్టర్ దరిద్రం అని చెప్పుకుంటే అది ఎవరికి అవమానం తెలుసా? నీ భర్తకు అవమానం, నీ పుట్టింటికి కూడా
అవమానమా కాదా? ఇక్కడ ఏముంది? ఆమె పెనిమిటి ఎవరితో కూర్చుంటాడంట? దేశపు పెద్దలతో. అంటే అంత హుందా స్థానంలో దేవుడు నిలబెడతాడు. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే కుటుంబంలో భార్య మంచిదవుద్దో, అడుగుపెట్టిన అమ్మాయి మంచిదవుద్దో, కుటుంబం శాంతి సమాధానాలతో నింపబడుద్ది. ఒక్కొక్కరుంటే కుటుంబంలో ఎప్పుడు ఏం జరుగుతూ ఉంటాయి? ఘర్షణ, గొడవలే జరుగుతూ ఉంటాయి. కానీ గుణవతి అనే భార్య ఉన్న చోట ఏం జరగవట? అలాంటి ఘర్షణలు తగ్గిపోద్దంట. ఏం చేస్తుందండి? తనే తగ్గించుకుంటుందంట. ఎవరి దగ్గర చెప్పాలా? 26వ వాక్యం ఒకసారి చదవండి. జ్ఞానము కలిగి తన నోరు తెరిచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా చాలండి. ఏం తెలుసా? ఆమె నోరు ఎలా తెరుస్తుందట? గట్టిగా చెప్పాలా? ఏమి కలిగి? గట్టిగా చెప్పాలా? జ్ఞానం కలిగి నోరు తెరడం అంటే ఆలోచించి మాట్లాడుతుంది. ఇది మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా? ఈ మాట కోపాన్ని రేపుద్దా, సమాధానాన్ని క్రియేట్ చేస్తుందా అని చెప్పి ఆలోచించే తత్వం ఎవరిలో ఉండాలా? ఒక్కొక్కరు మాట్లాడితే ముందు వెనక చూడకుండా మాట్లాడే స్త్రీలు లేరంటారా? వసపెట్టలాగా మాట్లాడేవాళ్ళు లేరంటారా? ఏం మాట్లాడతారో నోటికి అడ్డు ఆపు లేకుండా మాట్లాడేవాళ్ళు లేరంటారా? జ్ఞానము కలిగి నోరు తెరవాలంట. ఏం కలిగి? జ్ఞానము కలిగి నోరు తెరవాలి. ఎవరు? గుణవతి అయిన భార్య అయితే, గుణవతి అయిన అమ్మాయి అయితే ఏం చేస్తుంది తెలుసా? జ్ఞానము కలిగి నోరు తెరుస్తుంది. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.